రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన తెలుగుదేశం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు సాయంత్రం 4 గంటలకు వరాహి యాత్ర కోరుకొండ బస్టాండ్లో పవన్ కళ్యాణ్ దగ్గుబాటి పురంధేశ్వరి వరాహి యాత్ర నిర్వహిస్తారని తెలియజేస్తూ ఎంతమంది ఎన్ని అనుకున్నా గ్లాస్ గుర్తు జనసేన పార్టీదేనని తెలిపారు. నమస్కారం, అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అరాచకం, అభివృద్ధి లేని పాలన, రాజధాని లేని రాష్ట్రం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి నిరుద్యోగ సమస్యతో కొట్టుకుంటున్నటువంటి రాష్ట్రం, రైతుకి సరైన ప్రోత్సాహం లేక, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం, వ్యాపారాలు లేక పక్క రాష్ట్రాలు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, సరైన వైద్యం ఆంధ్రప్రదేశ్లో దొరక పక్క రాష్ట్రాలు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నటువంటి రోగులు, ఇవన్నిటిని బాగా ఆలోచించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, రైతు ఒక చిరునవ్వుతో ఉండాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, రైతు రాజు అయ్యే విధంగా పరిస్థితులు ఉండాలి అనేది అన్ని విషయాల్లోని బాగా అభివృద్ధి చెందాలంటే దానితో పాటు మహిళలందరూ కూడా ఎలా ఆనందంగా ఉంటారు, ఏ విధంగా ఉంటే సంతోషంగా ఉంటారు, విద్యకి ఏ విధంగా ఉంటే పెద్దపీట వేస్తే బాగుంటుంది, పలు విషయాలపై చర్చించిన మీదట పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీతో పాటు కలిపి పొత్తు పెట్టుకుంటే బాగా ఆలోచించి మంచి నిర్ణయం ఒకటి తీసుకుని పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న తరుణంలో రాజానగరంలో తెలుగుదేశం జనగా బత్తుల బలరామకృష్ణను నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, బీఫామ్ కూడా తీసుకొచ్చుకు రావడం జరిగింది. ప్రజలందరికీ మంచి సేవ చేయాలన్న దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితిగా ప్రతి ఎకరానికి సక్రమంగా 2 పంటలకు సాగునీరు అందించేదానికి, రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉండేదానికి, అవకాశాలు కల్పించడానికి, సక్రమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ పెద్దపీట వేసి ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ప్రస్తుతం ఈ యొక్క లేడ్ బ్యాచ్ కొంత స్లో అయిన మాట వాస్తవం. ఎలక్షన్ రీత్యా కోడ్ రీత్యా నాకు తెలియదు, కానీ పెచ్చిమీరిపోతున్నటువంటి ఇక్కడ గంజాయి బ్లేడ్ బ్యాచ్లు నిర్మూలించడానికి ఇవన్నీ చేసి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా దర్శించుకొని వారి ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకుంటారు. టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా మీ అందరికి కూడా ఒక మాట చెప్పాము. గతంలో కూడా లక్ష్మీనరసింహస్వామి దగ్గర మేము ఒక సుదర్శన హోమం చేసి ప్రచారం మొదలు పెడతాను, అది కూడా పూర్తి చేశారు మా జన సైనికులు, నాయకులు అందరూ కలిసి. ఇప్పుడు ప్రచారం అనేది పూర్తి చేయాలి. నామినేషన్ 22వ తేదీ స్వగృహం నుంచి బయలుదేరి వెళ్ళి స్వగృహం మా గాదరాడలో ఉన్నటువంటి మా గాదరాడ నుంచి బయలుదేరి మా సొంత గ్రామం, నా పుట్టిన గ్రామం, పెరిగిన గ్రామం, చదువుకున్న గ్రామం అన్నీ అదే కాబట్టి నా సొంత గ్రామం నుంచి బయలుదేరి వయ్యా నరసాపురం నుంచి కోరుకొండ నుంచి ఇలా బూరుపూడి గేట్ నుండి దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం, రాజానగరం ఆఫీస్కి వెళ్ళి వస్తాం సార్. కానీ ఇది సింపుల్గానే చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ జరిగే అవకాశం ఉంది ఇక్కడ రాజమండ్రి దాంట్లో ఈ ఏరియాలో. సో అదొక మీటింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మరోసారి కూడా వస్తారు. ఇప్పుడు ఇదొక మీటింగు. ఇన్నిసార్లు జనాలను ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు.
ఎందుకంటే క్యాంపెయినింగ్ ముఖ్యం కాబట్టి ఈ విధంగా మేము చేస్తాం. నామినేషన్ అయితే 22వ తేదీ ఉంటుందండి. మా స్వగృహం నుంచి బయలుదేరి వెళ్తాం.